మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మానవుడు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎలాంటిది కావాలి అని ఒక ఆశ కలిగి తగిన దాంతో తృప్తి చెందక ఏదో కావాలి అని చెప్పి అనేకమైన ఆశలు కలిగి ప్రెజెంట్ ఉన్నదాన్ని అనుభవించలేక మానవుడు సతమతం అవుతున్నాడు, బాధపడిపోతున్నాడు, కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నాడు. అలాంటి మానవాళికి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుని ఆదరణకరమైన మాట ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఆకాశ పక్షుల్ని చూడుడి, అవి విత్తవు, కోయవు, అవి పంట కూర్చుకొనవు, కానీ వాటిని దేవుడు నిరంతరము పోషిస్తున్నాడు. అయితే వాటికంటే మనుషులు మీరు శ్రేష్ఠులు కారా? మనందరము ఈ ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులని దేవుడు చెప్తున్నాడు. వాటిని నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషించలేనా అని చెప్పి దేవుడు ఒక ఆదరణకరమైన మాటతో మనతో మాట్లాడుతున్నాడు. బహుశా ఈ వీడియో చూస్తున్నా నీవు ఏదైనా విషయంలో కలత చెందుతున్నావా? ఏదైనా విషయంలో ఆశ కలిగి తృప్తి లేని జీవితంలో, లేకపోతే ఆశ కలిగి నిరాశ పాలై ఇబ్బందిలో, బాధలో ఉంటున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పిన యేసయ్యే స్వయాన చెప్తున్నాడు. మీరు ఈ యొక్క ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కదా, వాటిని నేను ప్రతిరోజు పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషించలేనా? ఎందుకని మాకు ఇది కావాలి, ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, ఎలా జీవించాలి, ఏమవుతుంది అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? సమస్తమైన దేవుడు మీకు అన్నిటినీ సమృద్ధిని ఇవ్వడానికి ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఏం చేయాలి దానికోసము అంటే, మనల్ని మనం తగ్గించుకొని మన పాపం విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య మన ప్రతి పాపం నుంచి పవిత్రపరిచి మనకు కావాల్సిన ప్రతి ఈవుల్ని అనుగ్రహిస్తాడు. తద్వారా మనకు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి వద్దాం, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.